హలో ఎవ్రీవన్, లెట్స్ మేక్ సూపర్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ. దానికోసం 5 మీడియం సైజ్ వంకాయలు తీసుకోవాలి. మసాలా కోసం ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం, వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, తగినంత సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన చింతపండు, కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయండి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఇదే మన మెయిన్ మసాలా. ఇప్పుడు ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. వంకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వంకాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తరువాత ప్రిపేర్డ్ మసాలాని వంకాయ మధ్యలో స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ రిమైనింగ్ అన్ని వంకాయలకు చేయండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తరువాత కట్ చేసిన 1 మీడియం సైజ్డ్ ఆనియన్, టమాటో, కొంచెం పసుపు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు స్టఫ్డ్ వంకాయలు యాడ్ చేసి 5 మినిట్స్ కుక్ చేయండి. రిమైనింగ్ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ఇంకొక 5-6 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. మీ కర్రీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనిక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ చెక్ చేసుకోండి. తక్కువైతే వేసుకోవచ్చు. నేనిక్కడ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఫైనల్లీ చాప్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే యమ్మీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇది హాట్ రైస్, చపాతీ దేనిలోకైనా సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్స్‌లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.